చివరిగా కృష్ణారావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా శ్రీధరన్న మంత్రి అయ్యి 2.5 ఏళ్ళు లేదన్న. మా కేటీ రామారావు చెప్పారు, మీ మంత్రి మంచి మంత్రి వచ్చిండు, డెవలప్ చేస్తారు అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అయ్యాను నేను. 2.5 ఏళ్ళు అయింది మా మంత్రి నా కాన్సెన్స్ రాలేడు సార్. చాలా గౌరవం నాకంటే, ముందు తన ఉన్న చరిత్ర, తన గురించి వాళ్ళ ఫాదర్ అయితే నాకు బాగా తెలుసు. నేను 40 ఏళ్ళు రాజకీయం ఉన్నా, మీరంటే గౌరవం అధ్యక్ష. ఇప్పటి వరకు కనీసం కుక్కడపల్లిలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఇప్పటివరకు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అసలు హైయెస్ట్ ట్యాక్స్ వచ్చేది నా కాన్షియస్ అధ్యక్ష. ట్రాఫిక్ ఎక్కువ హైయెస్ట్గా పోయినటువంటి ట్రాఫిక్ కూడా నా కాన్షియస్. కేటీ రామారావు గారు మొట్టమొదటిసారి కుక్కట్పల్లి కాన్షియస్లో 3 బ్రిడ్జులు, అండర్ పాసులు 18 నెలల్లో కంప్లీట్ చేసినాం అధ్యక్ష. కోవిడ్ టైంలో నేను బాలనగర్ బ్రిడ్జు కట్టినప్పుడు కేటీ రామారావు గారు, ఈ టైంలో లాక్డౌన్ అయింది, మీరు ఇమ్మీడియట్లీ పబ్లిక్లో అందరూ ఇండాలు ఉంటారు, నువ్వు ఉండి కూర్చొని చేయమంటే కాంట్రాక్టర్ పెట్టి పిలిపిస్తే 18 నెలల్లో కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకొచ్చిన అధ్యక్ష. 18 నెలల్లో 3 బ్రిడ్జులు, ఖైరతాపూర్ బ్రిడ్జు, జేఎన్2 బ్రిడ్జు, అండర్ పాస్, జేఎన్2 అండర్ పాస్, అదేవిధంగా బాలనార్ బ్రిడ్జ్ అధ్యక్ష. మా శ్రీనివాస్ యాదవ్ గారు, నేను మాకు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది, చాలా పెద్ద భయంకరంగా ఉంది అన్నప్పుడు ఒకటి పత్తనగర్ బ్రిడ్జు ఎప్పుడో కాంగ్రెస్ కాలంలో 94లో కట్టిన అధ్యక్ష. ముంగడ కారు పోతే కారు రాదు, ఏమన్నా బ్రిడ్జ్ ఉంటే దాన్ని వెడల్పు చేయమని ఇస్తే 60 కోట్లు సాయం చేసి రైల్వే పర్మిషన్ 25 కోట్లు కట్టించి అండర్ పాస్ కట్టించి 3.5 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఇప్పటి వరకు దాన్ని స్టార్ట్ చేయలేదు. ఎందుకు స్టార్ట్ చేయలేరని అడిగితే అక్కడ ఎక్వైరీ 72 మెంబర్స్కి టీడీఆర్ అడుగుతున్నారు, వాళ్ళు ఏమో డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళని ఎక్వైరీ చేయగలిగితే ఖచ్చితంగా బ్రిడ్జ్ కంప్లీట్ అయితే 50% పబ్లిక్ ఉపయోగపడుతుంది. ఎక్కువ మీ కరీంనగర్ మీ ఏరియాకే ఎక్కువ ఉపయోగపడుతుంది అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఏదో మా మిత్రుడు చెప్పాడు వివేకానంద, నర్సాపురం అంబేద్కర్ జంక్షన్ అధ్యక్ష 360 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ అయిందని చెప్పారు. అది శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ అయింది, అలాట్ అయింది, దాని ఫౌండేషన్ వేయట్లేదు. బాలనగర్ నుంచి వచ్చేది ఎర్రగడ్డ నుంచి వచ్చి కుక్కడపల్లి బ్రిడ్జులు 2 ఫౌండేషన్ వేస్తే కంప్లీట్ చేస్తే ఎక్కువ పాపులేషన్కు చాలా ఉపయోగపడుతుంది. అదొకసారి ఇమ్మీడియట్గా ఫౌండేషన్ ఏమయ్యా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు కూడా చెప్తున్నా అధ్యక్ష. ఒకటి కేటీ రామారావు గారు, అదేవిధంగా హౌసింగ్ బోర్డు మెట్రో నుంచి నిజాంపేట్ మెట్రో దాకా స్కైవే శాంక్షన్ అయింది, అది కూడా స్టార్ట్ చేస్తే పబ్లిక్ కూడా ఉపయోగపడుతుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు రావడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది. మేము రాజకీయాలు ఏం అధ్యక్ష, నేను స్పీకర్ గారు చాలా క్లియర్ చెప్పా, ముఖ్యమంత్రి గారు వస్తే కూడా స్వాగతం పలికిన వ్యక్తిని, నా ప్రజలు ముఖ్యము, నా ప్రజల డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పారు. కానీ మీరు చేసింది ఏంటో తెలుసా అధ్యక్ష, నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తి పేరు అఫీషియల్గా పెట్టారు. అయినా నాకు తెలిసి ఉండి కూడా నేను పైన ఎందుకు చెప్పలేదు తెలుసా, మంచి ప్రోగ్రాం ఖరాబ్ చేయకూడదు, తెల్లారి పొద్దున మాట్లాడతానని చెప్పి తెల్లారి వచ్చి నేను స్పీకర్కి నేను కంప్లైంట్ చేశాను. చరిత్రలో భారతదేశం వచ్చే చరిత్రలో, అసెంబ్లీలో చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు ఎంతోమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేశారు, టీడీపీ ముఖ్యమంత్రులు చేశారు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రులు చెప్ప ఓడిపోయినటువంటి పేరు పెట్టేటువంటి ఏకైక పార్టీ ఉందంటే మీ పార్టీ అధ్యక్ష. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది నా దగ్గర 12,000 మంది కార్యకర్తలు అధ్యక్ష. హైదరాబాద్ టాప్ మెజార్టీ 72,000 మెజార్టీతో గెలిచిన అధ్యక్ష. నేను 5 సార్లు గెలిచిన అధ్యక్ష, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, వైస్ చైర్మన్ గెలిచాను, చైర్మన్ గెలిచాను అధ్యక్ష. ఎప్పుడు కూడా పార్టీకి అధికారంగా ఉంటాను, ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీ గురించి మాట్లాడతాను. కానీ ఇటువంటి మీకు స్వాగతించినప్పుడు, మీకు గౌరవం ఇచ్చినప్పుడు, డెవలప్మెంట్ కోరుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ రకంగా మళ్ళొకసారి చేసే అధ్యక్ష. నేను స్పీకర్ సమక్షం మీకు చెప్తున్నా అధ్యక్ష, మా కార్యకర్తలు ఈసారి వినరు అధ్యక్ష. నేను మీకు గౌరవం ఇచ్చాను, మర్యాద ఇచ్చాను, ప్రేమ ఇచ్చాను, మీకు వచ్చే స్వాగతం పలికాను అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారు అడగండి. ముఖ్యమంత్రి గారు ఎంపీ ఉన్నప్పుడు అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారు ఎంపీ ఉన్నప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టి మున్సిపాలిటీ పిలిపించి రివ్యూ మీటింగ్ పెట్టించి కాన్సెన్స్ మొత్తంలో ఏవేవి రివ్యూ మీటింగ్ పెట్టించిన అధ్యక్ష. పార్టీలకు అతీతంగా పనిచేశాను నేను. కానీ నన్ను ఎంత ఇన్సల్ట్ చేశారు, అంత ఇన్సల్ట్ చేశారు. పోనీ రాజకీయంలో మొన్నమొనసిన వ్యక్తులు ప్రతి కాన్సెన్స్లో ఇదే రకంగా జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, పాత కాంగ్రెస్లో అర్థం చేసుకోండి. మీరు ముందు నుంచి కూడా పాతలో కాంగ్రెస్లో ఉన్నారు, ఎప్పుడు సరే జరగదు. ఇక్కడక్కడ దుంకినో పని చేస్తున్నారు.
ఇది ఛాలెంజ్గా మేము తీసుకోమని చెప్పి, ప్రజల పక్షాన నిలవడమని చెప్పి, ప్రజలకు ఉన్న సమస్యలు పరిష్కరించమని చెప్పి మేము తెలియజేస్తాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేకానంద్ గారు, సుధీర్ రెడ్డి గారు, మూటా గోపాల్ గారు, పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇందర్రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కృష్ణారావు గారు కూడా మరి సిగ్నేటరీస్ కాకుండా కానీ మీరు హైదరాబాద్ సంబంధించిన మరి ప్రాముఖ్యతను గుర్తించి అందరికి కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 10 to 11 అవుతా ఉంది అధ్యక్ష. మీరు మరి 11:30కి క్లోజ్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. చాలామంది సభ్యులకు సంబంధించి ప్రశ్నలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మరి అందరినీ కూడా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో మీరు బీఏసీలో నిర్ణయం తీసుకొని గౌరవ ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు కూడా వారి ఆవేదన అందరు సభ్యులకి మరి క్వశ్చన్ అవర్లో అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తే మీరు సమయం 9 నిమిషాలు ప్రతి ప్రశ్నకని చెప్పి మనము క్వశ్చన్ అవర్ జరుపుతా ఉన్నాం అధ్యక్ష. దాదాపు 50 మినిట్స్ అయింది అధ్యక్ష. 50 మినిట్స్ సంబంధించి సరే ఈ ప్రశ్నకు చాలా ప్రాముఖ్యత ఉంది. నేను డెఫినెట్లీ ఫస్ట్ బిఫోర్ రిప్లయింగ్ టు దేర్ క్వశ్చన్స్ అధ్యక్ష ఒక షార్ట్ డిస్కషన్ పెడితే డెఫినెట్లీ అధ్యక్ష వి విల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. ఎందుకంటే మాకు ఈ హైదరాబాద్ నగరం ఇంతకుముందు మూటా గోపాల్ గారు చెప్పారు, ఇది విశ్వనగరం. ఈరోజు ఈ విశ్వనగరానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం అనేక మహానగరాలను చూస్తూ ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాబోయే కాలంలో మరి దేశంలోనే కాదు అధ్యక్ష, ప్రపంచ స్థాయి పటంలో మన హైదరాబాద్ నీ ఉంచాలనే ఒక దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు స్వయాన మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష. సరే రాజకీయాలు ఉంటాయి డెఫినెట్లీ, బయట మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజకీయ పక్షాన కూడా వారు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. వారు చేసిన ప్రగతి, మేము చేస్తున్న ప్రగతిని కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. సలహా సూచనలు ఈరోజు ఈ వేదిక ద్వారా సలహా సూచనలు వస్తాయని అనుకున్నాను, కానీ మా వివేకానంద గారు మొదటి నుంచే క్రిటిసిజం మొదలుపెట్టారు. నేను అనుకున్న మా మిత్రులు తప్పకుండా 2-3 మంచి ఆలోచనలు ఇస్తారని, కానీ మొత్తం విమర్శలతోనే ముందుకు సాగించారు అధ్యక్ష. డెఫినెట్లీ వీ వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకునే వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నిలబడ్డా అధ్యక్ష. ఓ పరంగా ఈరోజు వారు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కటి చెప్పాలంటే అందరికీ సంబంధించి సార్ ½ అన్ అవర్ అవుతుంది. బ్రాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీది కూడా చెప్తా సార్, మీదే స్పెసిఫిక్గా చెప్పాలి. 10 సంవత్సరాలు ఏం కాలేదన్నారు కూడా చెప్పాలి అది సార్. సార్ అధ్యక్ష, ఈరోజు మరి ప్రత్యేకించి 15,000 పైచిలకు నిధులు కేటాయింపు చేయటం, వివిధ వర్క్స్ రూపేణా ఈరోజు మేము ప్రశ్నకు జవాబులో ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా వివిధ అంశాలపై మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. 122 కోట్లే ఖర్చు అయింది. ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారు? తాతలు ముత్తాతలు మా మన్మరాళ్ళు చూస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేశారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఎందుకంటే చాలామంది గౌరవ మంత్రులుగా ఉన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రణాళికలు అదేవిధంగా అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు చేశారు, డిస్కషన్ చేశారు. ఎప్పుడు మొదలైన వర్క్స్ అధ్యక్ష? 2016లో మరి సహచరులు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్ ఎప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష? 2016లో. సో ఫండమెంటల్లీ నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లానింగ్ తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎన్ని నిధులు కేటాయింపు చేయాలి, ఏ విధంగా మరి ఆచరణలు పెట్టాలని కార్యక్రమం నడుస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు తెలుసు, వెనుక కూర్చున్న సబితా ఇందర్రెడ్డి గారికి తెలుసు. ఇవాళ అనుకొని రేపే మొత్తం ఖర్చు చేయాలి 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మొదలుపెట్టినాం, రేపే ఖర్చు చేయాలని కాదు. ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని
దాని తర్వాత దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి ప్రాసెస్ గ్రౌండ్ అయ్యే వరకు సమయం పడుతుంది.